ఎలాగైనా బాగా కండలు పెంచి ఎగ్జామ్ ఎలాగైనా కొట్టాలి, లేకపోతే రోజు ముందు స్టేట్ చేస్తాను అండ్ ఎలాగైనా కొట్టాలి వాళ్ళు చెప్పిన చాలా మేడం గారు ఇక్కడ తెలుస్తుంది. హలో ఎవరు, హలో ఎవరు, హలో నాన్న నేను నడుతాను అడుగురా చెప్పరా ఏంటి నాన్న రేపు ఎక్కడ ఎగ్జామ్ అన్నది చెప్పరా ఏంటి నేను పొద్దున ఎగ్జామ్ ఉందా ఇచ్చి బాబు చించన్ కన్నా నేను చెప్పలేదే. అరే నువ్వు ఫోన్ పెట్టరా, అరే చించాన్ డోరేమన్ మీకు రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంట కదరా. ఏం తెలిసేదో నాకు రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ ఉంటే నాకు చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. అరే ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా అబ్బాయి చాక్ కాడితే ఆడుకుంటున్నారు. అరే అరే చాక్ మన చించన్ డోరేమన్ ఏదా నవ్వుతుంది నాకు తెలుసుకున్నాను నా దగ్గరికి రాలేదు. సరే సరే చాక్లెట్ దగ్గరికి రాలేదండి గైస్ మా చించన్ డోరేమన్ పైన చూపిస్తున్నాయని చూద్దామండి. అరే చించన్ డోరేమన్ నాకు పట్టినాయా అసలు నా మాటే పట్టించుకుంటుంది. అది రేపు అర్థం ఎగ్జామ్ నాకు చెప్పలేదు పాపం నోటే చెప్పాడు. అరే ఏంటి ఎక్కడ లేదు, అరే చించన్ ఎక్కడా చించన్ ఎక్కడా లేదు. అరే వీళ్ళ చూడండి ఇప్పుడు రోజున చించన్ కూడా దూరంలో ఇంకా కొట్టుకుంటూనే వస్తారు. అరే ఆకండ్రా ఎప్పుడు చూసిన మీరు టైపింగ్ చేసుకుంటూనే ఉంటారు కదా. కొట్టేస్తాడు. అరే ఆకండ్రా మీరు చాలా నా దగ్గర నాటకం చేస్తున్నారని నేను ఎక్కడికి ఎగ్జామ్ ఉన్నాను కదా నాకు ఎందుకు చెప్పలేదు మీరు ఇద్దరు నాకు తెలియదు ఏంటి నోటికే ఇప్పుడే ఫోన్ చేశారు మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది కదా ఏం చదవాలి అని మీరు నాకు అది కూడా చెప్పలేదు. మీ ఫ్రెండ్షిప్ ఎక్కడే బాబు ఎందుకు నా దగ్గర ఎప్పుడు నిజాలు చెప్పండి మీరు. అరే మామ అడిగేదిరా నాకు రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్లో నాకు ఏమీ రావు అందుకే ఏమీ చెప్పలేదు మామ. సర్లే కానీ రేపు ఏ ఎగ్జామ్ రాదు ఇద్దరికి. అరే మామ నా ఇద్దరికి ఇంగ్లీష్ ఎగ్జామ్ రా. ఏంటి ఇంగ్లీష్ ఎగ్జామే కదరా నేను చెప్తాను రండి మీకు ఇంగ్లీష్ ఏమేమి రేపు వచ్చిన ఎగ్జామ్స్ నాకు చెప్పండి లైన్గా ఆ ఎగ్జామ్స్ ఏంటో నేను చూసి మీకు ఏం చదవాలో చెప్తాను. అరే మామ మాకు చాలా ఉన్నాయి బాబు యాపిల్ స్పెల్లింగ్ బాల్ బ్యాట్ క్యాట్ ఎన్ స్పెల్లింగ్ అండ్ ఏబిసిడీలు అన్నీ నేర్చుకోవాలి మామ. అరే అవన్నీ పెద్ద కష్టం కాదు ఇప్పుడు మీకు అన్నీ ఎలా నేర్చుకోవాలో చెప్తాను రండి రండి దాన్ని కింద మీకు అక్కడ బెంచ్ మీద కూర్చుంటే మీ ఇద్దరికి రేపు పొద్దున్న ఎగ్జామ్ అన్నీ చెప్తాను ఏం చదవాలి మీరు ఇద్దరు హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు